నిన్నటి రోజున సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెప్మావ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి రోజున సాయంత్రం 4 గంటలకు పెద్దూరులో జరిగిన సంఘటనపై ఈరోజు మిత్రుల ద్వారా జిల్లా గారికి అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఒకటి, ముఖ్యంగా ఈ సిరిసిల్ల పట్టణంలో 7 సెంటర్లు అనేది ఏర్పాటు చేసుకొని దాదాపు ఎన్నో ఏళ్ళుగా గడుస్తున్న సందర్భంగా అదే విధానంగా నిన్న మెప్పు ద్వారా 4 గంటలకు ప్రోగ్రాంకు చైర్పర్సన్ గౌరవ చైర్పర్సన్ గారు పోవడం జరిగింది. అక్కడ స్థానిక కౌన్సిలర్ వస్తున్న సందర్భంగా 1 సెకండ్ వస్తున్న సందర్భంగా కొబ్బరికాయలు స్టార్ట్ చేసి 3-4 కొబ్బరికాయలు కొట్టంగానే ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ మున్సిపల్ పరిధిలో సేమ్ పట్టణానికి ఉన్న రూల్స్ వేరుంటాయి, గ్రామాలకు ఉన్న రూల్స్ వేరుంటుంది. చదువుకున్న ఒక చైర్పర్సన్ అని చెప్పుకుంటున్నావు నువ్వు. ముందుగా రూల్స్ గురించి మాట్లాడుకుని తెలుసుకొని నీ అధికార రూల్స్ చూపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నా. ముందుగా నీ చదువు ఎంతవరకు ఉందో ఇదివరకే గతంలో చెప్పిన నీ చదువు, నీ విజ్ఞత అన్ని మాకు తెలుసు. సిరిసిల్ల పట్టణానికి నీ విజ్ఞత ఎంతనో, నీ చదువు ఎంతనో నిన్న రోజున అర్థమైపోయింది. ఒక మహిళా చైర్పర్సన్ను అవమానపరుచుకుంటూ స్థానిక కౌన్సిల్ వస్తుందని ఆగితే చైర్పర్సన్ పక్కకు జరిపి నువ్వు పోయి దాన్ని రిబ్బన్ కట్ చేసే అధికారం మరి ఎవరిచ్చును నీకు? నీది మార్కెట్ కమిటీ పట్టణాలకు ఉంటుందనేది నీ విషయం నీకు తెలియదా అని చెప్పి పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా మిగతా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చైర్పర్సన్ అడిగితే నాకు బాజాప్తా రూల్స్ ఉంది, నేను చేస్తా అని చెప్పి మిగతా కొన్ని వార్డుల కౌన్సిలర్ను అవమానపరుచుకుంటూ 3-4 వార్డుల రిబ్బన్ కట్ చేసుకుంటూ రావడం జరిగింది. దీనిపైన నేను సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని ఖచ్చితంగా ఈ స్థానిక కౌన్సిలర్ ఇది నా వార్డు, నేను కొబ్బరికాయలు కొడతా అంటే ఒక చైర్పర్సన్ అయ్యే భర్త జులుచుకోటి అక్కడ నూకి పారేసిండు ఒక దళిత నాయకుడిని, కౌన్సిలర్ని. ఆ వీడియో క్లిప్పింగ్స్లో మీకు కావాలంటే ఇస్తా. అక్కడ నువ్వు దళితమైన కొబ్బరికాయ కొట్టనియలే, ఇక్కడ నువ్వు ఒక దళిత కౌన్సిలర్ను, వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ను నువ్వు కొబ్బరికాయ కొట్టద్దని చెప్పి ఇలా చాటి మీద చేయొచ్చు. నూతన వీడియోలు చూస్తున్నాయి, మీకు సమర్పిస్తా. అంతేకాకుండా అధికార పార్టీ అనేది అధికారంలో మేము 10 ఏళ్ళు ఉన్నాం. ఏనాడు మాకు సంస్కారం నేర్పిన కేటీఆర్ గారు ఆ సంస్కారంతో మేము 10 ఏళ్ళు బతికినాం. కానీ ఈ అధికార దురుసుతోటి, ఈ అహంకారంతో ఇది సభ్యత కాదు. ఒక చైర్పర్సన్ ఒక మాట మాట్లాడే హక్కు నీకు లేదు. నీ పోటకాలు ఏందో నీకు తెలుసుకొని మాట్లాడాలి. ఒక చైర్పర్సన్ బూతులు మాట్లాడడం, బూతులు మళ్ళీ ఎదుటోళ్ళ మీద పెట్టడం నీకు తెలివి, చదువు జ్ఞానం అనుకుంటున్నావు. కానీ ఆ జ్ఞానం, చదువు శాస్త్రం కాదు. ఒక విజ్ఞత రైతులకు ఆమె ఏం మాట్లాడింది, అక్కడ ఏం జరిగింది, ఆ సంఘటన సుద్ధా మా దగ్గర వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి. కావాలంటే పత్రికా సోదరులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా మేము జిల్లా కలెక్టర్ గారికి నిన్ననే పెద్ద ఎత్తున రాస్తారోపు చేద్దామంటే ఖచ్చితంగా కలెక్టర్ మేడం వద్దు రేపు రండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుబాటులో లేదు, ఖచ్చితంగా లెటర్ తయారు చేసుకున్నాం. స్థానికంగా నాయకులు, మా కౌన్సిలర్, మా వైస్ చైర్మన్, పార్టీ నాయకులు అందరం కలిసి జిల్లా కలెక్టర్ని కలుపుతాం. తర్వాత ఒకవేళ చర్య తీసుకోకపోతే రాష్ట్ర సిఎస్ గారికి కూడా కలిసి, సంబంధించిన రాష్ట్ర అధికారులకు కూడా కలిసి ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. అదే కాకుండా మా పార్టీ పక్షాన ఇటువంటి అహంకారం ధోరణి చేస్తే మాత్రం ఇంతకు 4 అంతలు చేసే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఉద్యమకారులం ఖచ్చితంగా మీరు 10 మంది ఉంటే మేము 100 మంది తెచ్చాం. కాబట్టి నేను చైర్పర్సన్ భర్తగా నేను ఏ కార్యక్రమానికి పోలేదు. నువ్వు చైర్పర్సన్ భర్తగా పోయి చైర్పర్సన్ అడ్డంగా ఉండు, ఇట్లా తిట్టడం చేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తా అని చెప్పి పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నా.